ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ ఇప్పుడు శని త్రయోదశి రాబోతోంది. సో ఈ రోజున ప్రత్యేకించి ఎటువంటి విధి విధానాల్ని పాటించాలి, దాంతో పాటుగా ఇప్పుడు శని దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఏమైనా ప్రత్యేకించి పరిహారాలు పాటించాలి అంటారా ఈ రోజున? తప్పకుండా నాన్న. అంటే శని త్రయోదశి రోజున మనకి శని త్రయోదశి రోజు వచ్చినప్పుడు అందరూ చేయాల్సిన పని ఏంటంటే, శనేశ్వరుడు మనకి కర్మకారకుడు. అంటే మనం గత జన్మలో చేసుకున్న ఏదైతే పాపకర్మలు ఉన్నాయో దాన్ని అనుభవించడానికి ఈ జన్మలో ఎటువంటి విషయంలో కూడా ఆయన అంటే వెనకడుగు వేయకుండా పరిపూర్ణంగా నేను నిరూపిస్తాడు. అంటే మనం ఒక కష్టాన్ని అనుభవించాలి. నువ్వు గుడికే వెళ్తున్నావు కానీ ఆ కష్టం అనుభవించాలి. ఆ కష్టం అక్కడ గుడిలోనే అనుభవిస్తాడు. ఓకే, తప్పించడు. సో ఆ కష్టం అంటే దండన అనేది కరెక్ట్గా పర్ఫెక్షన్ అనమాట. ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా ఆ దండన అనేది ఇచ్చేస్తారు. సో నేను పుణ్యాత్ముడిని, నేను ఇంత పూజలు చేసుకున్నా అవి చేసుకున్నా అంటే ఆయనకు సంబంధం లేదు. నీ కర్మ నువ్వు ఇప్పుడు ఈ టైంలో నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పి క్రమశిక్షణకి మారు పేరు అనమాట ఆయన. అందుకే శనేశ్వరుడు అంటే మనకి ఆయన ఈశ్వరుడు సమానం. సో ఈశ్వరు భగవాన్ పరమేశ్వరుడు ఏదైతే మనకి కృప అనుగ్రహం ఎరగిస్తాడు ఆయన ఏమి అనరు. కానీ శివగణాలు అయితే ఉన్నాయో అవి మాత్రం ఊరుకో ఏం తేడాగా మాట్లాడితే. సో పరమేశ్వరుడు కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటారు. ఆ తన్మయంలో మనం వెళ్ళాలి అంటే అక్కడ శివగణాలు పర్మిషన్ కావాలి, అలాగే శనేశ్వరుడు పర్మిషన్ కూడా కావాలి. సో అందుకే శని త్రయోదశి రోజున ఎవరైనా సరే ముందు అందరికంటే అన్నింటికంటే ముందు ఏం చేయాలంటే ఇంట్లో తెల్లవారుజామున 3:30కి లేవాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. తెల్లవారుజామున 3:30కి లేచి తలభ్య స్నానం అంటారు. అంటే ఒంటికంటే శుభ్రంగా నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకొని తలంటి నుంచి ఒంటి దగ్గర శుభ్రంగా స్నానం చేయాలి. స్నానం చేసి గుడికి వెళ్ళాలి. ఈ స్నానం చేసి గుడికి వెళ్ళి గుడిలో 108 ప్రదక్షిణాలు చేయాలి. చాలామంది ఏంటంటే శనేశ్వరికి నువ్వుల నూనె పోసేయండి, నువ్వులు పెట్టేయండి, అక్కడ నల్లబట్ట వేయండి అని చెప్తారు. అవన్నిటికీ ఆయన సంతృప్తి పడడు. మనం ఈ పని చేస్తే ఆయన సంతృప్తి పడతారు. మన కర్మను మనం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామా ఆయన పర్మిషన్ అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను నా పనిష్మెంట్ ఏదైనా అనుభవిస్తాను చెప్పండి, నాకు పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడిగాం అనుకోండి, అప్పుడు ఆ పనిష్మెంట్ ఈజీగా ఉంటుంది. తప్పించుకుందాం ట్రై చేస్తే ఈ పనిష్మెంట్కి ప్లస్ వడ్డీ వేసి ఇస్తాడు ఆయన. సో ఎర్లీ మార్నింగ్ లేవాలి. చాలామంది ఏంటంటే ఆయన తప్పుడు దారిలో పట్టేస్తారు. అందరూ ఏంటంటే 10-11 కూడా శనేశ్వర్ దగ్గర నువ్వుల నూనె బట్ట అన్నీ వేసేసి వస్తారు. లేదు, తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసేసి శనేశ్వర ఆలయంలో ఈ ప్రదక్షిణాలు చేసి నవగ్రహ ప్రదక్షిణాలు చేసి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించాలి. అది ఎప్పుడు 6:30 నుంచి 7:30 లోపు ఈ టైంకి మనం అక్కడ గుళ్ళో ఉండి చేయించుకోవాలి. 9:30కి 10:30కి కాదు. ఈ గుడి ఆ గుడి అని ఏం లేదు నాన్న. నవగ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి చేయించుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ గుడి ఫేమస్ ఆ గుడి ఫేమస్ అని చెప్పి వెళ్తుంటారు పాపం. కానీ ఇక్కడ ఏమవుతుంది, లైన్ ఎక్కువైపోయి వీళ్ళ దారికి వచ్చేప్పటికి అంటే వీళ్ళ టర్న్ వచ్చినప్పటికి ఏమవుద్ది 11-12కి చేస్తారు. అది చేయకూడదు, ఎర్లీ మార్నింగ్ చేయాలి. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చేయించుకొని రావాలి. లేదు శుభ్రంగా 108 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేసి వచ్చేయచ్చు. అభిషేకం ఉంటే అంతే. ఎక్కువ జనం ఉంటే ఇంకా మన 12 వరకు వెయిట్ చేయకూడదు. ఖచ్చితంగా దీపం పెట్టేసి నువ్వుల నూనెతో చేసుకోవాలి. ఎవరెవరు చేయొచ్చు అని అడిగారు మీరు. అవును, అందరూ చేయాలి. ఎందుకంటే విద్యలు ఎటువంటి ఆటంకాలు రావాలంటే విద్యార్థులు చేయాలి. విద్యలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే, వ్యాపారాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అంటే వ్యాపారస్తులు చేయాలి. ఉద్యోగాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రమోషన్లు రావాలి అంటే ఉద్యోగస్తులు చేయాలి అండి. ఇంట్లో ఆడవాళ్ళకి ఎటువంటి సమస్యలు, శారీరకమైన సమస్యలు, మానసికమైన సమస్యలు రాకుండా ఉండాలంటే ఆడవాళ్ళు చేయాలి. ప్రతి ఒక్కరు చేయాలి అండి. శారీరకమైన బాధల్ని మానసికమైన బాధలు కూడా ఆయన ఇస్తాడు. మనం అనుభవించాలి కర్మ. మన జాతకంలో గత జన్మలో శారీరకంగా అనుభవించాలని ఉంది. ఒక శరీరానికి ఒక రోగం ఇచ్చి ఆ రోగాన్ని మనం బాధపడుతూ ఉంటాం, మోస్తూ ఉంటాం. చాలామందికి థైరాయిడ్తో బాధపడుతుంటారు, క్యాన్సర్తో బాధపడుతుంటారు, తర్వాత విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు, కొంతమందికి వెన్నునొప్పితో బాధపడుతుంటారు, కొంతమందికి కాళ్ళు నొప్పులతో బాధపడుతుంటారు. ఇదంతా మనం శారీరక అనుభవించాల్సిన బాధ అనమాట. సో ఈ బాధ నుంచి బయటపడాలి అంటే శనేశ్వరుడికి శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండాలి. యాక్చువల్లీ చెప్పాలంటే తినకుండా ఉండి చేయాలి, మౌనంగా ఉండి చేయాలి. ఇంకా ఇన్ని నియమాలు చేయలేరు కనుక అందరూ ఏం చేస్తుందంటే ఆ పర్లే వెళ్ళి నువ్వు వేసి దాని బట్టి వచ్చేసాడట. అలా వేసి వస్తే ఏం లాభం లేదు, దానివల్ల మళ్ళీ ఇంకా మనకు కష్టమే వస్తుంది.
అలా వేయడం అంటే ఎప్పుడంటే అది ఎవరికంటే ఒక మన శరీరం సహకరించట్లేదు, ఒక 60-70 ఏళ్ళు వచ్చాయి వయసు, వాళ్ళకి శని మహాదశ నడుస్తుంది, వాళ్ళకి శని భగవాన్ దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసే ఓపిక ఉండదు. వాళ్ళకి కాస్త నువ్వులు వేసి నూనె పోసి స్వామి నాకు ఇంతకన్నా ఓపిక లేదు చేయలేకపోతున్నాను అని అంటే ఆయన వదిలేస్తారు. అంతేగా శుభ్రంగా ఓపిక ఉన్న వాళ్ళు 12ంటికో 1 గంటకో వెళ్ళి నేను నూనె పోస్తానంటే మాత్రం ఆయన రివర్స్లో ఉతుకుతాడు అని ఖచ్చితంగా దానికి దెబ్బలు పడతాయి మనకి. లేట్గా వెళ్ళినందుకు, లేట్గా నూనె పోసినందుకు, లేట్గా లేచినందుకు, అండ్ పైగా వెళ్తూ దారిలో ఏమైనా తిని వెళ్ళామా ఇంక అంతే సంగతులు, ఇంకా దానికి ఇంకో దోషం. అంటే తినకుండా ఎర్లీ మార్నింగే అభిషేకం ఖచ్చితంగా తినకుండా ఉండాలి, మౌనంగా ఉండాలి, ఎవరిని ఒక మాట అనకూడదు. శనేశ్వరుకు ఉండే మెయిన్ రూల్స్ ఏంటంటున్నానన్న, తన కింద పనిచేసే వాళ్ళని కానీ తక్కువ అంటే పూర్వం తక్కువ కులాన్ని ఇలా మాట్లాడుతుండేవాళ్ళు కదా, ఇలా తక్కువ వాళ్ళని ఇలా అనాలని చెప్పేసి ఇలాంటివి ఏమైనా మాట్లాడితే ఆయన ఒప్పుకోడు. సో ఇప్పుడు ఏంటంటే మన కింద పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా మనిషిని కానీ ఒక మనిషిని ఇలా చిటికేసి పిలిచినా చప్పటి కొట్టి పిలిచినా ఆయన నచ్చదు. పిలిచేటప్పుడు గౌరవంగా వాళ్ళకి ఒక పేరు పెట్టి పిలవడం, లేదా అన్నానో అక్కానో లేదా ఏమన్నానో అని పిలవాలి, గౌరవం ఇవ్వాలి. అది శని భగవానికి ఇష్టం. తర్వాత ఆయన ముఖ్యంగా శని త్రయోదశి రోజున ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఒక మాట అనకూడదు. చాలా మంది తల్లి మీద తండ్రి మీద అరిచేసి వెళ్ళిపోతుంటారు, నేను గుడికి వెళ్ళాలని. నువ్వు గుడికి వెళ్ళే భాగ్యం కాదు, ఇక్కడ తల్లిని ఒక మాట అందుకు ఆ భాగ్యం పోయింది అక్కడే. ఇంకా గుళ్ళు నువ్వు ఎంత పని చేసినా ఒప్పుకోరు, ఇక్కడ ఒక మాట పడ్డావు కదా ఈ మాటకి పనిష్మెంట్ ఇవ్వాల్సింది అంటారు. అది ఆయన పద్ధతి. సో ఇంట్లో తల్లిదండ్రులతో కానీ తోబుట్టులతో కానీ బయట వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఏమి మాట్లాడకుండా, భాషలు ఆడకుండా, ఏ మాట అసలు నోట్లోంచి ఒక మాట కూడా తక్కువ ఎక్కువ కాకుండా చక్కగా స్వామివారి దగ్గరికి వెళ్ళే దర్శనం చేసుకొని ఆ పూజ అయ్యే వరకు కామ్గా ఉండాలి. అయిన తర్వాత వచ్చి తినాలి. చాలామంది అంటే బాగా ఎక్కువగా కష్టం ఉంటే, ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా కొంచెం కష్టాలు ఇబ్బందులు పెడుతుంటారు. సో వీళ్ళు ఏంటంటే శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఆ రోజు సాయంత్రం దాకా ఉండి సాయంత్రం పలహారం తీసుకోవాలి. మధ్యలో ఆకలి అనిపిస్తే ఏదైనా పండు ఒక ఫలమో తినాలి. అంటే అద్దాకలితో ఉండాలి. అది ఆయనకి ఒక కర్మ మనం తొలగించినట్టు, అంటే మన కర్మ అనుభవించినట్టు శరీరానికి. అద్దాకలి అంటే కడుపు నిండాగా తినకుండా తక్కువ తినాలి, ఇంత తక్కువ తిని అలా ఉండడం. మామూలుగా ఏమి తినకుండా ఉంటే ఇంకా మంచిది. ఇది శని త్రయోదశిలో చేయాల్సిన పరిహారమైన నియమమైన ఇవి మెయిన్. దానాలు తర్వాత ఇవన్నీ కంటే ముందు ఇవి చేయాలి. ఇవి చేస్తే మనం దానికి క్వాలిఫై అవుతాం. ఇప్పుడు మనం ఏబిసిడీలు వస్తాయి కదా, నెక్స్ట్ ఏదైనా రాయగలం. సో ఏబిసిడీ వదిలేసి 10th సర్టిఫికేట్ కావాలి కొనుక్కుంటున్నాను, డిగ్రీ సర్టిఫికేట్ కొనుక్కుంటా అంటే ఇక్కడ బేసిక్స్ రావట్లే కదా. సో ఆయన విషయంలో ఆయన దృష్టిలో బేసిక్స్ ఇవి ఆయనకి. మనం ఇవి చేసి అప్పుడు మనం అవన్నీ చేస్తే అవి పెద్ద క్వాలిఫై అయినట్టు. అప్పుడు మనం చేసే ప్రతి ఒక్క దానానికి పుణ్యం వస్తుంది. శని త్రయోదశి విశిష్టత గురించి, ఆ రోజు పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, శని త్రయోదశి రోజున ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి శని మహాదేవునికి అభిషేకం చేసుకోవడం, తర్వాత ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళకి చక్కని అనుకూలమైన పరిస్థితి, శని దేవుడి అనుగ్రహం కూడా కలిగే పరిస్థితి ఉంటుందని మనకి అమ్మ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఇలా తప్పకుండా ప్రయత్నించి చూడండి. ఇంకేమైనా సమస్యలు సందేహాలు ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.